ఇది చూడండి, ఇవన్నీ బస్సులు పార్క్ చేసి మంచిల బాటిళ్ళు, బిర్యానీ పొట్లాలు అవన్నీ తెచ్చినాయి. ఇక అట్లాగే ఇక్కడ వదిలేసి, ఇది చూడండి, ఇవన్నీ మంచిల ప్యాకెట్లు, బిర్యానీ పొట్లాలు, భోజనం టిఫిన్ పొట్లాలు ఇవన్నీ పెట్టెల్లో వేసి అదే చేలో వదిలేసి, ఈ చేలో వదిలేసి ఇది 65 సర్వే నెంబర్లో వదిలేసి ఇక అట్ట వెళ్ళిపోయారు. ఇవన్నీ చూడండి మీటింగ్ జరిగిన తర్వాత. కోటేశ్వరరావు గారు, మా తమ్ముడు ఎక్కడో బయటకు వెళ్ళాడంట. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక మాట్లాడి మీకు చెబుతాను. ఎప్పుడైతే మీరు దున్నిస్తున్నారో ఆ అబ్బాయి కానీ నేను కానీ ఇద్దరం కానీ వస్తాము. అది చేయించిన తర్వాత దీన్ని అయితే ముందు దున్నిచ్చండి. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత శుభ్రంగా లెవెల్ చూసి ఆ నీళ్ళు ఇటు పోకండి. ఇప్పుడు ఇది మెరకైంది, ఇది డౌన్ అయింది. ఆ లెవెల్ చేసుకుంటే దున్నిచ్చినాక మీరు ఆయన కలిసి వస్తే ఎట్లా కావాలంటే ఆర్డర్ పెట్టి లాగిమంటే సరే ఓకే. ఆ భూములు చూద్దామా? దీంట్లో ఇదే ఇప్పుడు వర్షం నీళ్ళు పడ్డాక ఇప్పుడు 76A 76B ఇటు నుంచి వెళ్దామా? ఎటు నుంచి వెళ్దాం? ఇప్పుడు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు, రోడ్లు యాక్సెస్. అటు వెళ్ళి ఆ N9 ఉంది చూసారా? ఆ N9 నుంచి వచ్చి అక్కడికి వచ్చి ఆ తిన్నకు వచ్చినాక బండి N లైన్లో పార్క్ చేసి లోపలికి నడిచి రావాలి. డైరెక్ట్ రోడ్ లేదు మాకు. ఆ పొలానికి యాక్సెస్ N9 కట్ చేసింది. ఇప్పుడు వెళ్ళాలంటే ఈ లోపల టాటర్లు ఏమన్నా చూసుకొని అట్టు వస్తున్నారు. దానికి మళ్ళీ ఆ తలకాయ నొప్పులు చాలా ఉండేలే, కానీ అది చూద్దరు. కానీ ఇది చేసేటప్పుడు మాకు చెప్పండి సార్, మేము వస్తాము. అదే మీరు ఎప్పుడైతే టాటర్ సార్ నేను చెబుతున్నాను ఒక మాట. నేను చెబుతున్నానండి, ఒకవేళ ఇది మీరు సరే కనుక్కొని మీరు ఎప్పుడైనా టాటర్ని చేలో దించేటప్పుడు ఉంటాను నేను. కాస్త పగలో సాయంత్రం పెట్టుకుంటే ఏ టైంలో పెట్టుకున్నా వస్తాను, ఇబ్బంది ఏమన్నా. మరి మా అవసరం కదా, తప్పదు. ఇక మరి చూసుకోవాలి, చేను దగ్గర ఉండి చేసుకోవాలి. అంటే ఆ అబ్బాయికి ఎంత టైం పట్టిద్దో కనుక్కుంటే మీరు ఆ టైంలో వద్దాం. ఇప్పుడు ఇటు వెళ్ళొచ్చా? మనం ఇటు వెళ్ళొచ్చా? ఈ బార్కి వెళ్ళి ఇటు ఏమన్నా వెళ్ళొచ్చా? సరే పానీయండి. అయితే అట్టపోతే మళ్ళీ చివరికి తీసుకొచ్చి ఇక్కడే దిగుదాము. అప్పుడు ఇటు అయితే కాస్త దగ్గర అయిద్దాము. యాక్సెస్ ఏమైనా ఉందా నాకు తెలియదు కదా. ఇప్పుడు 76 ఇటు అండి. ఇటు ఒక రోడ్డు ఉంది, దాన్ని పరివడం అంటాం మనం. ఇటు వెళ్ళినాక బార్కి ఆ ముందుకు వెళ్ళినాక పరివడం కానీ ఇటు ఈ ఊళ్ళోకి వెళ్ళటానికి ఆ N9కి టచ్ అయ్యింది వెళ్ళి. ఇది N10 కదా. ఇదిగో ఇది అమ్ముకున్నారు, ఇటు పక్క అమ్ముకున్నారు. కరెక్ట్ సార్, నేను కాదంటలేదు. చెప్తున్నాను ఆ చెవులు ఉంటారా వేరే కూడా చెప్పాం. వాళ్ళు ఏమంటే వేరే గారు అడిగాం. సరే దుంపు తీసుకో, అదేనమాట అవసరాలు ఉంటే అతను కొంచెం సరి అన్నాడు. అదే అయ్యా కాదు ఆయన చెప్పండి. ఇది కృష్ణారెడ్డి గారి చేను. కృష్ణారెడ్డి గారిని CRD వాళ్ళు పిలిచారంట ఆఫీస్కి. సార్ ఇట్లా రోడ్డు వేస్తున్నాం, మీది అవసరం అంటే నేను ఈయనండి, నాది మళ్ళీ నాకు రేపటి రోజున ఇబ్బంది అవుతుందని అబ్బాయి ఈయనని చెప్పాడంట. నేను అంటున్నాను, మరి ఇదేం సార్ నాకేం చెప్పకుండా ఇది రోడ్డు చూడండి. ఇదేమో ఒక సైడు పట్టి, అదిగో అది అటుపక్క తీసిన గుంట ఉందో చూసారా? అదేమో ఇంకొక సైడ్ పట్టి. అటుపక్క నుంచి అటుపక్కకి దగ్గర 50 మీటర్లు. మీరు ఈ రోడ్డు అలైన్మెంట్ చూస్తే ఇది తిన్నగా వెళ్ళటలా. ఏడు నుంచి తిరిగి ఎవరైతే చేను ఇవ్వలేదో దానికి వెళ్తుంది. ఈ రోడ్డు తిన్నగా లేదు. ఇప్పుడు దీనికి లైన్ పట్టుకొని నేను తిన్నగా లైన్కి ఇస్తే మా చేను అసలు తగలదు. మీరు ఆపండి, ఒక్క నిమిషం ఆపండి, తెలిసింది మీకు. ఒక్క నిమిషం ఆపండి. నేను అది బయట సర్వేర్ని తీసుకొచ్చి చూపించాను. ఇది ఈ తిన్నగా వెళ్తే డైరెక్ట్గా నాది ఈ లైన్ తిన్నగా గీసినప్పుడు కొంచెం ఇదేమైంది, ఈ అలైన్మెంట్ని కొంచెం ఇటు మార్చారు. సరే అట్లాగే కానివ్వండి. అదే అంటే మాకు వచ్చిన అనుమానం చెబుతున్నాను నేను. ఇంకో మాట చెప్పనా, ఈ రోడ్డుకి అటుపక్క సర్కారు డొంక. ఇప్పుడు ఈ రోడ్డుకి అటుపక్క సర్కారు డొంక. ఆ డొంకను వదిలేసి రైతులు భూములు ఏవైతే పూలింగ్లో ఇవ్వలేదో
దాంట్లో రోడ్లు వేశారు. ఊళ్ళో ఏం జరిగిందో మీకు తెలియదు కదా, నేను చెబుతాను. రోడ్డు వస్తుంది అనగానే రైతులు భయపడిపోయి అమ్మో ఆగదేమో భూమి అని చెప్పేసి అమ్ముకున్న వాళ్ళు వందల్లో ఉంటారు. రోడ్డుకి ఆగిద్ది ఎట్టాగిద్ది అని. ఇది పరివిడాకి ఇది ఈ 15 అయిందా, ఈ 14 అయిందా, ఈ 14 అక్కడ వచ్చేది ఈ 15. ఇప్పుడు మరి తాడికొండ డొంక అప్పుడు తోవేస్తారు. ఇక ఆ తాడికొండ డొంక పక్కన కదా ఈ 15 వస్తుంది, అటుపక్క తాడికొండ డొంక దక్షిణాయన కాబట్టి ఆ తాడికొండ డొంక తవ్వేస్తారు. ఏం జరుగుతున్నారు ఇప్పుడు ఇక్కడ పరివి డొంకను తవ్వేశారు. రేపటి రోజు నీకు ఆ డొంక కూడా ఉండదు మాకు. అదేమో న్యాచురల్ రోడ్డు, దాన్ని వదిలేసి న్యాచురల్ రోడ్ని సార్ సిఆర్డీ సర్వే వాళ్ళు మాకు ఏడ మాట్లాడుతున్నారు సార్. ఆయన ఏమంటాడు, ఆఫీస్కి రండి అంటాడు. సార్ ఆఫీస్కి గారు నేను సైట్కి వస్తాను. ఆయన సైట్కి రమ్మని, సైట్కి వస్తే బాగుంటుంది. సైట్కి వెళ్తే బాగుంటుంది సార్. ఇది చెప్పండి సార్. వెళ్ళండి, ఆయన పిలిపించండి, నేను కూడా వస్తా సైట్కి. సరే సరే పిలిపిద్దాం పదండి. ఆయన సతీష్ గారు ఏదో అంటున్నారు కదా, ఆయన సైట్కి వస్తాడు. అది రమ్మన్నాడు కదా, ఒకసారి వెళ్ళండి. ఏమైంది నేను అనేది, సైట్కి వస్తాడు. ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటే ఏం తెలియదు. ఫీల్డ్ మీదకి వస్తే ఆఫీసు తెలీదు. సార్ ఇప్పుడు మన భూములు అటు అనుకుంటా సార్ ఉంది, అటుండే అంటే మనం దాటి వచ్చేసాం అనిపిస్తుంది. రోడ్డు ఉందా? ఇప్పుడు ఇది చూడండి, అది 2 లైన్, ఇది 2 లైన్, అది 2 లైన్, 6 లైన్. ఆ అంచు నుంచి ఈ అంచుకి 50 మీటర్లు 60 మీటర్లు అంటున్నారు. ఇక్కడ ఎవరు నరమానవుడు, మేము ఇక్కడ నిలబడి చూస్తాము, నరమానవుడు కనపడ్డు మీకు. ఇది మధ్యలో ఆగిపోయింది. ఇది నీలేదు, ఆయన ఏదో ఇల్లు కట్టుకొని అరటి తోటలో వేసుకున్నాడు. ఇంత రోడ్డు వేసి ఇప్పుడు మామూలుగా మంగళగిరి కన్ను నెడమరుగు రోడ్డు ఉంది సార్. అది ఎంత 100 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. 2 లైన్లు కూడా కాదు, ఒక్క లైనే, ఒక్క బస్సు పోయే లైన్, పక్కన 5 అడుగులు 5 అడుగులు. 100 సంవత్సరాల నుంచి అదే రోడ్డును ఆడుకున్నాం. పక్కన చిన్న చెట్లు అవి ఉండేవి. మేము చిన్నపిల్లప్పుడు ఆ చిన్న చెట్లు కూడా కోసుకొచ్చుకునేవాళ్ళం. ఇంత రోడ్డు వేసి ఎవరి భూమిని వేస్ట్ చేస్తున్నారు? ఇదంతా ఓరకొచ్చిన భూమి కాదు కదా, రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి, 3 పంటలు పండే భూములు. ఎంత అన్యాయం చేస్తున్నారు. కొంచెం అదే మన ఇంట్లో చేయాలంటే చేయగలమా ఇట్లా? ఇది ఇప్పుడు N9 కనెక్ట్ అవుతున్నాం మనం. ఇది N9, N9. ఇది వచ్చేసి ఈ 14 నుంచి N9 కనెక్ట్ అయ్యాం. ఓకే, ఇటుపక్క వెళ్దాం సార్. ఈ రైట్ సైడ్ ట్రాక్లో వెళ్దాం. మనకు అప్పుడు ఆ డొంక కనపడిద్ది. ఆ ఎడ్జ్లో తీసుకుంటే వెళ్ళగలిగేటట్టు ఉంటే, లేదంటే మధ్యలో ఎక్కడన్నా ఆపిపోవాలి ఆ డొంక చూసినాక. అది ఇంకొకటి అక్కడ మోటార్ పట్టి తెలుసు సార్ మీకు, 355A. దాంట్లో ఏమి లేదు, ఎట్టుందో అట్టు. దాన్ని కూడా ఇరికిచ్చారు కూలింగ్. దాన్ని మా మీద ఎంత కక్ష కట్టారని భూములు ఇవ్వలేదని కూలింగ్కి. దానికి కనెక్ట్ అయ్యే ట్రంక్ ఇన్ఫ్రా రోడ్స్ ఇవి, ఎల్పిఎస్ ట్రంక్ ఇన్ఫ్రా రోడ్స్. ఇక్కడ ఉండేసారు ఈ మధ్యలో అన్ని ప్లాట్లు. మళ్ళీ ఇక్కడ ఇది మనం పరివడం. ఇక్కడ పార్క్ చేసుకోండి. ఇది పరివడంక. అవన్నీ మా ఇవ్వని భూములు. ఇది N9కి ఇటుపక్క పరిమిడొంక కనెక్టివిటీ, ఇదిగో ఇటుపక్క పరిమిడొంక కనెక్టివిటీ. పాత రోడ్లు అవన్నీ కూడా తవ్వేశారు. ఆ డొంక కూడా ఇప్పుడు మాకు అందుబాటులో లేకుండా అయిపోయింది. ఇది N9.
అది 3 వరుసల రోడ్డు, ఒక్కొక్క వరుసగా 2 వెహికల్స్ వెళ్ళే ట్రాఫిక్. వాళ్ళ లెక్క ప్రకారం అది 50 మీటర్లు. ఇదిగో ఇది అండర్ గ్రౌండ్ పైపులు. ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు దగ్గర 50 మీటర్లు అని అంటున్నారు. మళ్ళీ దాని పక్కన బఫర్ జోన్ అంటున్నారు. ఇదిగో ఇది పక్కన ఇంకా బఫర్ జోన్ అంటున్నారు. ఇదిగో స్తంభాలు ఉన్నాయి కదా, ఇదంతా ఒక దగ్గర వచ్చేసి 1 కిలోమీటర్కి ఎన్ని ఎకరాలు పోతున్నాయి. 3 పట్ల బండే భూములు ఇవన్నీ. సార్ చీకటి పడిద్దాం, రండి సార్ తొందరగా. ఈ రోడ్డు పరివిడొంక అంటాం మేము. దీని కనెక్టివిటీ ఆ తిన్నగా అది అక్కడ ఆ డొంక కనిపిస్తుంది చూడండి, అటు పక్క ఆ స్తంభం పక్కగా, కరెంట్ స్తంభం పక్కగా ఆ డొంక బారుకి వెళ్ళే డొంక, అది వెళ్తే తిన్నగా గంగానమ్మ దొడ్డి దాకా పోయిద్ది. ఆయన ఇటు పక్క ఉన్న ఆయన సిఆర్డి నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఆ రైట్ సైడ్ ఉన్నాయి చుట్టూ అనుకుంటాను. లేకపోతే ఎవరైనా ఇది చూడండి, ఇది ట్రంక్ వేశారు కదా, అండర్ గ్రౌండ్ ట్రంక్. ఇది చూడండి, ఇది అండర్ గ్రౌండ్ ట్రంక్. దానికి ఇటు పక్క ఒక హద్దు, ఇటు పక్క ఒక హద్దు ఉంది ఇక్కడ. దాని పక్కనే మళ్ళీ ఇగో ఈ ట్యూబ్లు వేశారు. ఇవి దేనికి వేశారనేది మనకు తెలియదు. అది బోర్డర్ అయింది, రోడ్డు బోర్డర్ అయింది. ఆ రోడ్డు బోర్డర్ నుంచి దగ్గర ఒక 10, 20, 30 అడుగులు మళ్ళీ లోపలికి ఆ కరెంట్ స్తంభాలు వచ్చేది. అంటే రోడ్డు యాక్చువల్గా పోయేది 50 మీటర్స్ అయితే దాని పక్కన ఇంకొక 10-20 అడుగులు ఎందుకు పనికి రాకుండా ఇదేదో జోన్గా వేసేసారో. దీని కింద ఎన్ని ఎకరాలు పోతుంది అనేది అసలు తెలియదు మనకి. ఇట్లాంటి దగ్గర ఒక N1 నుంచి N18, E1 నుంచి E16, 18 + 16, 34 రోడ్స్ వేస్తున్నారు. 34 రోడ్స్లో ఎన్ని వేల ఎకరాలు ఇట్లా రోడ్డు కింద ఖర్చు అవుతుంది అనేది. కోటేశ్వరరావు గారు చీకటి పడిద్దాం సార్ మళ్ళా చూడడానికి. నేను మీకోసం ఆగుతా, నేను మీ ఖాళీగా ఉన్నానని నేను వీడియోలు తీసుకుంటున్నా. రండి వెళ్దాం రండి. వీడియోలు నేను కంటిన్యూస్, ఇది నేను మా ప్రయత్నంలో మేము ఉండాలి కదా, లేకపోతే ఎట్టా. అయిపోయింది, మీరు వస్తే నేను మాట్లాడుకుంటానే వెళ్తాను. మీరు ఇక్కడ ఆపేస్తే ఎట్ట నాకు టాస్క్లో. నేను అక్కడి నుంచి ఉన్నా, 15 దగ్గర నుంచి టాస్క్లోనే ఉన్నా. నేను అంటున్నాను సార్, నా లెక్క ఇది కంటిన్యూస్గా నేను చెప్పుకుంటానే వెళ్తున్నాను. దానికి ఇంకా అసలు మీకు సంబంధమే లేదు. మీరు నాకున్న ఇబ్బందిని మీరు గమనించండి. ఇదిగో సార్, ఈ ప్రోగ్రామ్ నాది కంటిన్యూస్గా నడిచింది సార్. నేను అనేది ఏంటి సార్, ఇది నాది కంటిన్యూస్ ప్రోగ్రామ్ సార్. ఇది ఆగేది కాదు. ఇది మాది మా ఆస్తులతో చెలగాటం ఆడుతున్నారు సార్ సిఆర్డీ వాళ్ళు. రామా, నేను చీకటి పడిద్దాను. ఇప్పుడు 6:30 అయింది. ఇంకొంచెం అయితే మనకి ఇప్పుడు మళ్ళీ మీరే అంటున్నారు పాములు సార్ అని. తలకాయ నొప్పి ఎందుకు చీకట? అది నేను అది అంటే మళ్ళీ మనం మంచిగా బతికి బట్టగట్టాలి కదా సార్. ఏదన్నా పోరాడాలంటే అనవసరంగా ఎందుకు రిస్క్, పగలే చేద్దాము లైట్ ఉన్నప్పుడు అని ఉద్దేశం. అది ఇవి వ్యవసాయం కోసం. ఇప్పుడు వర్షాకాలం ఇంకొక 20-30 రోజుల్లో రాబోతుంది కాబట్టి పూలింగ్లో ఇవ్వలేదు. ఇవి పరిమిడొంకకి లెఫ్ట్ పక్క ఉండయి. దీన్నేమో దున్నుకొని పెట్టుకున్నారు వర్షాకాలం. ఇవి న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్. మా వర్షంలో భూములు పడ్డ నీళ్లు పోయే న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ ఇది. ఈ పక్కనే కనిపిస్తుంది కదా, ఆ నీళ్లు పడ్డప్పుడు అటుపక్క ఈ డొంకకి, ఇదిగో ఇటుపక్క, ఈ 2 పక్కల నుంచి మాకు వర్షం నీళ్ళు ఇటు పల్లుడైతే ఇటు, అటు పల్లుడైతే అటు వెళ్తాయి. ఇది చూడండి, ఇది న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ని మొత్తం అంతా తవ్వేశారు. ఆ డ్రైన్ సిస్టంలో గుట్లగా పోసేశారు. ఇప్పుడు మా నీళ్ళు ఇటు పోవాలి, అసలు ఇక్కడి నుంచి ఈ రోడ్డుకి ఎట్టపోవాలి తెలియదు మనకి. ఇది దగ్గర ఒక 6-7 అడుగులు కిందకి ఇన్ఫ్రా రోడ్డు కోసం తవ్వేశారు దీన్ని. చూడండి, ఇది ఈ పరివిడొంక కనెక్ట్ చేస్తా తవ్వి అటుపక్క ఇటుపక్క మెరకబోసారు. అది మెరకైపోయింది, ఇది మెరకైపోయింది, ఇది పల్లుడైపోయింది. ఇది న్యాచురల్ డ్రైన్ సిస్టమ్కి అడ్డం చేసేసారు. అది న్యాచురల్ డ్రైను సార్, గమనిస్తున్నారా? ఇది న్యాచురల్ డ్రైను. దీనికి ఇదిగో ఇది న్యాచురల్ డ్రైను, ఇది న్యాచురల్ డ్రైను. ఈ పరివిడొంక కాదు, ఆ ముందు కనిపించేది అది ఆ యాప్ చెట్టు. ఇదంతా 70, అదేమో 76. ఈ పైకి వచ్చే కొందుకు అదే సిరీస్లో సర్వే జోన్లో వచ్చేసి 77, 78 అట్లా ఆ సర్వే జోన్లు అయ్యి ఉంటాయి. ఇవి మనకి FM బుక్కులు చూస్తే తెలిసేది యాక్చువల్గా. ఇప్పుడు నా దగ్గర అయితే రెడీ నికరన్ నా భూమి కోసమే ఉంది. అక్కడ ఆ తాటి చెట్టు కనిపించేదేమో 65,
ఈ మట్టి పోసిందేమో 76A 76B. అదిగో ఆ దూరంగా లైట్లు కనిపిస్తుంది చూసారా, అది SRM యూనివర్సిటీ. ఆ కొండేమో నీరుకొండ. చూడండి ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు గుంటలు తీసేశారు. ఇది అన్డెవలప్డ్. ఇంతవరకు ఏం దీంట్లో మనకి డ్రింకింగ్ వాటరు, డ్రైనేజ్ వాటరు, కరెంటు. ఇప్పుడు ఇక్కడ కరెంట్ స్తంభాలు చూడండి, ఏమన్నా చుట్టుపక్కల కరెంట్ స్తంభాలు ఉన్నాయా? ఈ రోడ్డుకి ఎక్కడ కరెంట్ స్తంభాలు లేవు. డ్రైనేజ్ సిస్టమ్ ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదు. డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదు. అటుపక్క ఒక ఎల్లో పిల్లర్, ఇటుపక్క ఒక ఎల్లో పిల్లర్ వేసి మార్కింగ్ చేసి గుంటలు తవ్వి కట్ట రైతుల్ని డ్రైనేజ్, న్యాచురల్ డ్రైనేజ్ని అబ్స్ట్రక్ట్ చేసే విధంగా ఆ పక్క బండ్, హెవీ హీప్స్, బ్లాక్ సాయిల్, అది కూడా. ఇదిగో చూడండి ఈ రోడ్డు ముందుకెళ్ళినాక కొండలాగా ఒక 10-15 అడుగుల్లో న్యాచురల్ యాక్సెస్ రోడ్డుని మూసేశారు. ఇది యాక్సెస్ రోడ్డు. ఈ యాక్సెస్ రోడ్డుని ఎట్లా వెళ్ళాలో తెలియదు ఇప్పుడు. అందుకని ఈ రోడ్డు వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి పొలంలోకి మళ్ళీ ఇది ఎవరిదో ప్రైవేట్ వాళ్ళ పట్టా భూమి, దాంట్లో నుంచి టాటర్లు వెళ్ళేటట్టు రోడ్డు వేశారు. ఇది వాళ్ళు టెంపరీగా మరి పైకి వెళ్ళాలి కదా, వాళ్ళు తీసుకున్నారు ఆ దారి. ఇదో చూడండి, ఇది న్యాచురల్ రోడ్డు పరివిడంక. ఇక్కడేమైంది, అది మొత్తం తవ్వేసి చూడండి, అసలు రోడ్డు ఏమన్నా ఉందా? మొత్తం డైరెక్ట్గా రోడ్డుని, యాక్సెస్ రోడ్డుని కూడా చూడండి, ఆ భూమి దాకా ఏదైతే అది న్యాచురల్ డ్రైన్ ఉందో ఆ భూమి దాకా మొత్తం తవ్వేశారు. ఆ యాప్ చెట్టు దగ్గర న్యాచురల్ డ్రైన్, అది రెయిన్ వాటర్ వెళ్ళే డ్రైన్, దాన్ని తవ్వేశారు. ఇది మొత్తం ఇటు మెరక అటు మెరక వేసేసారు. అది ఒక 5-6 అడుగులు కిందకు తవ్వేశారు. ఇది రోడ్డు. అటు రోడ్డు కనిపిస్తుంది, న్యాచురల్ మామూలుగా యాక్సెస్ రోడ్డు మా భూములకి. చూడండి ఎట్లా, ఏ విధంగా మేము మా భూమిలోకి రావాలి? అది ప్రైవేటు భూమి. అక్కడి నుంచి ప్రైవేటు భూమిలోకి అట్లా రోడ్డు తీసుకొని అట్లా వెళ్తున్నారు. రేపటి రోజున అది వాళ్ళు దున్నుకుంటే ఎట్లా మా భూములకి యాక్సెస్ ఎట్లా వెళ్ళిద్ది? ఇంత అన్యాయమా? ఇది మేము చెప్తా ఉంటే ఇట్లా యాక్సెస్ రోడ్డు మాకు ఇబ్బంది అవుతుందని అసలు ఏం దీనికి సూపర్విజన్ ఎవరో, ఇది చేసింది ఎవరో, అధికారులు ఎవరో, పట్టించుకోవాల్సింది చేయాల్సింది ఎవరో ఏం తెలీదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసారో, వెనక ముందు ఆలోచించకుండా మేమేమో ఇదిగో సార్ VRO సార్ వస్తున్నారు, ఆయనకి ఇప్పుడు దగ్గర 10-15 రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నాము సార్, ఇదిగో మా ఇబ్బందులు ఇవి చూడండి, ఇదిగోండి సార్ ఇది న్యాచురల్ రోడ్డుకి చూడండి తవ్వేసి అటుపక్కకు రోడ్డుకి వెళ్ళడానికి మొత్తం అంతా తవ్వేసి చేసేసారు. తీసుకోవచ్చు కానీ 15 రోజుల నుంచి ఎప్పుడు చెప్పారు? నా దగ్గర రికార్డు ఉంది సార్, ప్రోగ్రాము. ఒక్క నిమిషం అని చెబుతాను. 13వ తారీఖు ముఖ్యమంత్రి గారు వచ్చేలారు, ఇవాళ 18. 13వ తారీఖు అంటే 4వ తారీఖు నా దాంట్లో రోడ్డు పడిందని తెలిసింది నాకు. 4కి వాళ్ళకి 18కి 10 రోజులు దాటలేదా? 4కి 18కి 10 రోజులు దాటలేదా? 4వ తారీఖే కదా మీరు సార్? 4వ తారీఖు నా దగ్గర వీడియో ఉంది, మన ఇద్దరు మాట్లాడుకుంది. అప్పుడు 4వ తారీఖుకి 18వ తారీఖు 10 రోజులు దాటలేదా? నేనేమంటున్నాను సార్, నేను అంద అదే కదా 10 రోజులనే కదా నేను అందే. మీరు అన్నాడు ఈ వీడియో మళ్ళీ నేను రికార్డ్ చేసి ఆఫ్ చేసి వినిపిస్తాను, చూస్తాను నేను అయిపోయిన తర్వాత. అంటే మీరు ఒక మాట కాదు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నా మాట అనండి సార్, ఒక్క మాట అనండి. ఈ రోడ్డు తవ్వి 20 రోజుల పైన అవుతుంది అంటే నేను చెప్తున్నాను, అంటే ఈ రోడ్డు మీరు తవ్వి చెప్పారా? నేను చెప్తాను, ఒక్క మాట అనండి, నాది ఒక్క మాట అనండి సార్. నేను మీకు చెప్పింది 4వ తారీఖు, కానీ ఈ ఇబ్బంది మాకు రికార్డ్ అయింది 20 రోజుల కిందట. మీరు ఆ టైం మీరు చెప్పుకుంటే ఎట్లా సార్? నాకు అప్పుడు నుంచి చెప్పారు, మీరు చెప్తున్నారు, అది కరెక్ట్ మాట చెప్పండి. సరే, ఇప్పుడు VRO గారికి చెప్పింది నేను దగ్గర 4వ తారీఖు 5వ తారీఖు ఎప్పుడో చెప్పాను సార్, మాకు ఇబ్బంది ఉంది, యాక్సెస్ రోడ్ ఇబ్బంది ఉంది, న్యాచురల్ వస్తాం సార్ అన్నాను. జరిగిన తర్వాత ఇప్పాలే వచ్చారని చెబుతున్నాను నేను. 18వ తారీఖు వచ్చారు. పాయింట్ అది కాదు సార్, పాయింట్ ఇప్పుడు ఇది న్యాచురల్ కాదు. కోటేశ్వరరావు గారు ఒక్క మాట చెప్పండి, యాక్సెస్ రోడ్ అనేది ఇది తవ్వారా లేదా అన్నది కదా న్యాయము. రైతులు మాట్లాడేది దాని గురించే కదా. యాక్సెస్ రోడ్డు తవ్వారా లేదా అనేది కంట ముందు మీకు కనిపిస్తుందా లేదా, అది నేను అడుగుతాను. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది అసలైన సమస్యను వదిలేసి నాకు ఎప్పుడో 10 రోజుల కిందట చెప్పలేదు, 5 రోజుల కిందట చెప్పారంటున్నారు. సమస్య నేను 5 రోజుల కింద రికార్డు చేసిన. పాయింట్ ఏంది సార్? ఇదిగో నాకు భూమికి వెళ్ళడానికి నా సర్వే నంబర్ 76A 76B. ఆ ప్రోగ్రామ్ టైంలో మాకు చెప్పారు సార్, కొంచెం అడవి ఉంటుంది, నేను వస్తాను సార్, మాట్లాడదాం సార్, CRDకి కలిసి మాట్లాడదాం, వాళ్ళు వెళ్ళాల్సిన యాక్సెస్ ఎందుకు బ్లాక్ చేశారో అడుగుదాం సార్ అన్నారు. ఇప్పుడు ఈ మాట మీరు 20 డేస్ కంటే ముందు ఈ వర్క్ చేశారంటున్నా నేను. మాకు ఇది మొత్తం క్రితం నేను VRO గారితో మాట్లాడాను, VRO గారు వస్తున్నారు అని అంటే
నాకు అప్పటిదాకా చెప్పి నేను ఇప్పటిదాకా ఏ రెస్పాండ్ అవ్వలేదు చెప్పాను. మీకోసం నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది సార్. మీకు నేను చెప్పింది 4వ తారీఖు ఏదైతే నా భూమిలో నాకు చెప్పకుండా ఒక్క నిమిషం మాట్లాడినాను సార్. 65వ సర్వే నంబర్ 65వ సర్వే నంబర్లో ఆ రోజు కూడా మనం రికార్డు చేసే చెప్పండి. నాకు 14 రోజులు 14 రోజుల కిందట మీకు ఈ సమస్యను రికార్డు చేశాను. కానీ మా నోటీసులో రైతులు కలెక్టర్ గారికి ఆల్రెడీ ఇదే సమస్యను చేస్తూ నెల కిందటే నోటీసులు ఇచ్చారు కలెక్టర్ గారికి. సార్ అప్పీల్ ఇచ్చారు. ఏమిటి సార్ మా రోడ్లకి యాక్సెస్ రోడ్లు పోని, న్యాచురల్ డ్రైన్ సిస్టమ్ పాడైపోయింది, ఇవన్నీ ఇబ్బంది అయింది చెప్పి కలెక్టర్ గారు ఆ రికార్డు ఉంది కదా. ఇచ్చినందుకు మాట చెప్పండి. మీ సర్వే నెంబర్ ఎంత? 76A 76B. ఒక్క నిమిషం సార్. ఎందుకు సార్ మీరు చిన్న విషయాన్ని కూడా మీరు చిన్న విషయం ఎట్లా సార్ ఇది? బతుకులు ఇప్పుడు మా బతుకుల్ని ఎట్లా టార్గెట్ చేసి ఉంటుంది సార్. వాసన చెప్పండి. నిన్ను టార్గెట్ చేయట్లేదు సార్. మా సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎన్ని రికార్డులు చేసాము, మీడియా వాళ్ళకి ఇస్తున్నాము. గ్రామ స్థాయి అధికారిని పెట్టుకొని మీరు ఫైనల్ నన్నే మీరు అవుట్పుట్ చేస్తున్నారు. లేదు ఒక మాటేనండి. ఒక మాట. ఆ రోజు తహసీల్దార్ గారు ఎవరైనా వచ్చింది? ఆ రోజు వచ్చింది ఎవరు? ఆయన పేరు కూడా చెప్పలేదు, ఆయన హోదా కూడా చెప్పలేదు. మిమ్మల్ని అడిగాను నేనే నిలబట్టి మీకు ఏం చెప్పాను సార్? మీ సమస్య నేను అడిగిన ఆయన హోదా నాకు చెప్పలా. నన్ను ఏం అడుగుతున్నాడు ఆయన? నీ డాక్యుమెంట్స్ తీసుకురా, నీ పాస్బుక్లు తీసుకురా. ఇదే అడిగేది, రైతులను భయపెట్టేది. ఇది చీకటి పడిపోయింది ఇప్పుడు. అది 70 దూరంగా కనిపించేది 76A 76B. ఇదిగో ఇది చూడండి యాక్సెస్ రోడ్డు, అది న్యాచురల్ డ్రైన్. మొత్తం అన్ని ఇబ్బంది చేశారు. ఇప్పుడు నేను వచ్చింది ఒక పార్ట్ వరకు. ఇంకా ముందుకెళ్తే ఇంకా నా చేలో అసలు మట్టి తోలారు అక్కడ. నాకు నా చేలో ఈ ఎత్తేసిన మట్టి నా చేలో వేశారు. ఆ కార్నర్ మొత్తం నా దగ్గర ఒక 2-3 సెంటు నాది అక్కడ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు దగ్గర 6 దాటుతుంది. 6:30 7 అవ్వచ్చింది. ఇవాళ రోజున 18. ఇది ఇవాళ కూడా పూర్తిగా ఇంకా మేము చేయలేకపోయాము. మళ్ళీ రేపటి రోజున ఎప్పుడన్నా ఈ విఆర్ఓ కోటేశ్వరరావు గారిని కలిసి, ఇది ఒక్కటే కాదు నాది 111D ఒకటి ఉంది అక్కడ, దానికైతే అసలు అన్ని పక్కలు తోవేశారు. ఆ చేలోకి వెళ్ళి యాక్సెసే లేదు. ఇదేమో మనం ఇప్పుడు ఇటు చూపించే రోడ్డు తూర్పు రోడ్డు, ఇటు వెళ్తే అదే పరివిడంకకి ఇది పడమర రోడ్డు. ఈ పడమర రోడ్డు తూర్పు రోడ్డుకి మధ్యలో ఉన్న దాన్ని తవ్వేశారు. ఇది వచ్చేసి 76A 76B. ఇప్పుడు ఆ రోడ్డుకి నేను పరివిడంకని ఆ రోడ్డుకి N9 అటుపక్క చూపించాను కదా, దానిలో కూడా నాది ఒకటి 111D నా ఉన్నాయి, మిగతా రైతులు ఉన్నాయి. దానికి అసలు కంప్లీట్ యాక్సెస్ అటువైపు ఇటువైపు తూర్పు రోడ్డు పడమర రోడ్డు మొత్తం ఇట్లాగే సేమ్ ఇది ఎట్లాగైతే ఉందో సేమ్ అట్లాగే చేశారు. ఇది ఎట్లా మా పంటలు పండించుకొని రైతులు పండే విధానాన్ని ఈ విధంగా చేస్తే ఏ విధంగా రైతులు బతకాలి? అంటే ఏంది, మా ముందు ఇంకొక దారి ఏం లేదు. ఆపేసారి మీరు పంటలు పండించుకోవద్దు, దీన్ని ఎట్టయినా సరే పూలింగ్కి ఇవ్వండి లేదా అమ్మేసుకోండి. ఇంకొక దారి ఏముంది మా దగ్గర ఇప్పుడు? ఇక్కడ ఇది జరుగుతుంది. ఇక్కడ ఇంత అన్యాయం చేస్తా ఎవరు నన్ను అడుగుదామంటే ఎవరో ఆ సర్వేయర్ గారిని చేనికి రమ్మంటే ఆయన కూడా ఆఫీస్కి రండి, మీరు అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటారు. సిఆర్డే సర్వేయర్ గారు నేను మాట్లాడాను సతీష్ గారితో ఒకసారి ఫోన్ చేసి. ఆయన ఏమంటారు, ఆఫీస్కి రండి సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటాడు. సార్ ఆఫీస్కి ఎందుకు సార్, ఫీల్డ్కి రండి మీరు, మీకు ప్రాక్టికల్గా కనిపిస్తుంది అని చెబితే ఆయన ఫీల్డ్కి రారు. ఈ తిప్పలంతా తెచ్చింది మాకు సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రబాబు గారు. ఆయన మా ఇంటికి వచ్చి మొత్తం నువ్వు భూములు ఇస్తావా చస్తావా అని చెప్పేసి పూలింగ్లో మమ్మల్ని ఆ రోజు ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. ఈ తిప్పలన్నీ మాకు తెచ్చింది ఆయన అధికారంలో ఉండి ఈ భూములన్నింటినీ ఇరికిచ్చారు మాకు. ఆ లైట్లు కనిపించేది ఎస్ఆర్ఎం.
రావలేదు అన్నట్టు. అంటే సమస్య ఇది కాదేమో అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఇప్పుడు చేయించాను మళ్ళీ. ఇప్పుడు ఇంకా చీకటి పడింది సార్, మరి ముందుకు వెళ్ళలేమేమో మనం, రేపు ఎప్పుడన్నా చూద్దాం. అయితే అది ఆ బార్కి వెళ్తే అప్పుడు కూడా సేమ్ ఇదే లైను, అది ఇబ్బంది అయింది. ప్లస్ 111D అటుపక్క ఉంది, 355A అక్కడ మా భూమి ఉంది. సరే సరే ఓకే ఓకే నేను అనేది ఇప్పుడు ఈ ప్రాబ్లం మీకు రికార్డ్ అయింది కదా, ఇది యాక్సెస్ రోడ్డుని మొత్తం తవ్వేశారు. ఇంకా నా సర్వే నెంబర్ దాకా వెళ్ళాలా మనం. ఇప్పుడు ఇది మనం 70 ఇది మనం 76 అంటే ఆ పక్కన యాప్ సెట్ కనిపిస్తుంది చూడండి, ఆ యాప్ సెట్ కనిపిస్తుంది సార్, ఆ పైది 76A. మీరు మనం ఉంచుంది ఇందాక 76 అంటే ఓవరాల్ నెంబర్ చెప్తున్నారు. మీరేమో మీ పొలం చెబుతున్నారు. నాది ఏదైతే ఇప్పుడు పోతుందో దాన్ని చెబుతున్నాను. చెప్పండి చెప్పండి. సబ్ డివిజన్ చెబుతున్నారు. చెప్పండి. 76. ఇప్పుడు మనం ఏమన్నాం, ఎక్కడున్నాం మనం ప్లేస్. ఓకే ఓకే ఓకే. కానీ ఇందా నుంచి ఉంది 76 గట్టు మీద నుంచున్నాం. 76 గట్టు సార్, అది గట్టుగా సార్, ఇది రోడ్డు ఇది కాదు సార్, ఇది 76 గట్టు, బార్ గట్టు, నెంబర్ గట్టు. మీరు మీ సీనియర్ టార్గెట్, మీరు అదే కాన్సెప్ట్ ఉన్నారు సార్. 76 గట్టు ఏదైనా స్టార్ట్ అవుద్ది. అంటే 76 సర్వే మొత్తం ఎన్ని ఎకరాలు మీ లెక్కనది? చూద్దాం, నేను చెప్తాను. నేను FMBలో ప్రజెంట్ మనం ఎక్కడున్నాం ఏమైనా చూశాను. ఓకే. 76 స్టార్టింగ్ గట్లు ఉన్నాం మనం. ఓకే. ఆ 76లో మీ చేంజ్ అవుతున్నారు మీరు. నాది 76A 76B సబ్ డివిజన్. అది 76 అనేది 10 ఎకరాల్లో మీరు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండొచ్చు. 76A వచ్చేసి 4 ఎకరాలే సబ్ కాన్సెప్ట్లో. ఇది నేను ప్రజెంట్ పొజిషన్ మనం ఎక్కడో చూస్తాను. కరెక్టే, కానీ ఒక్క నిమిషం గమనించండి మీరు. ఇప్పుడు మనం ఈ 76 సర్వే నెంబర్ ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే, ఇది అప్పుడు 76A 4 ఎకరాలు, 76B 4 ఎకరాలు. FMBలో చూస్తే అది మొత్తం వచ్చేసి అప్పుడు 4 + 4 + ఈ ఒక 3, అది 7-8 ఎకరాలు పైన, 8 ఎకరాల పైన మొత్తం సర్వే అయింది. దాన్ని సబ్ డివిజన్ చేసినప్పుడు నా సమస్య రికార్డు, ఇప్పుడు ఈ రైతులు రికార్డు చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను 76A 76B నాది కాబట్టి అది మీకు రికార్డు చేయాలనే ఉద్దేశంతో మెయిన్ పర్పస్. అంటే మీ రికార్డు చూసి మన RSF ప్రకారం ఆ FMB ఎలా ఉందో, వాళ్ళు నిజంగా 76కి ఆపిన మాట వాస్తవా కాదా నేను చూశాను. మీకు అర్థమవుతుంది ఎందుకు చూశాను అనేది. 76 నెంబర్కి మీరు టచ్ చేయాలి లేదా ఆ రోడ్డు మీరు చెప్పి కాదు. అసలు నేనంటే మీరు అక్కడి దాకా వెళ్ళండి, రేపు రండి. నా దాంట్లో 2 సెంట్ మట్టి పోసారు, నా దగ్గర రికార్డు ఉంది. అది కాదు సార్, మీరు చెప్పి అర్థం చేసుకోవచ్చు. చెప్పండి. 76 వాళ్ళు టచ్ చేయాలి లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోడ్ అనేది అని నేను చూసా. 76 కాదు, ఒక్క మాట చెప్పండి. ఇది యాక్సెస్ రోడ్ అయినా పరిమిడంక? ఇది యాక్సెస్. ఒక్క మాట నన్ను కంప్లీట్ చేయండి. ఈ యాక్సెస్ రోడ్డుని ఓపెన్ గా తవ్వి అక్కడ దగ్గర 7-8 అడుగులు మట్టి పోసినట్టు కనిపిస్తుందా? ఏ నెంబర్కి టచ్ చేయి కొడుతున్నారు అనేది నేను CRT చెప్పడానికి నేను మీరు చెప్పండి సార్. కానీ నేను చెక్ చేసుకోవాలి కదా. నాది న్యాచురల్ జస్టిస్ మాట ఒక్కటేనండి. ఇది యాక్సెస్ రోడ్డుని మీరు తవ్వి ఎదురుగా 10 అడుగులు ఎత్తు మట్టి పోసినట్టు ఎంత క్లియర్ గా కనిపిస్తుంటే మీరు చేయలేదు అంటలా, మీరు అది అర్థం చేసుకోవట్లా. నేను ఏం చెప్పాలి వాళ్ళకి? ఏ నెంబర్ దగ్గర వాళ్ళు కొడుతున్నారు, ఈ నెంబర్ని ఎక్కడ క్రాస్ చేశారో. సరే రేపు మార్నింగ్ చెప్పాలి వాళ్ళకి? రేపు మార్నింగ్ మీరు 76 74 మధ్యలో ఉన్న నెంబర్ క్రాస్ చేశారా అని చెప్పాలి. ఎక్కడ చెప్పాలి వాళ్ళకి? మీరు చెప్పుకున్నట్టు అది మీరు టెక్నికల్ గా చెప్పండి. నేను రైతుగా చెప్పేది చెప్పే విషయం చెబుతున్నారు తప్పితే నేను ఎందుకు వచ్చాను నేను అసలు చెప్పండి సార్. నేను ఎందుకు వచ్చాను చెప్పండి. మీరే చెప్పాలి ఎందుకు వచ్చారనేది గమనించి మొత్తం ఏదేది ఇబ్బంది అయింది రైతు. మరి నీకు ఎలా తెలుస్తుంది విషయం? మీరే చెబుతున్నారు కానీ నా మాట మీరు కాదు ఒక్క మాట. నేను వచ్చినప్పుడు అసలు ఈ నెంబర్లో మీరు అన్నట్టు ఎక్కడ వీళ్ళు క్రాస్ చేశారు
ఇప్పుడు మీకు అర్థమైంది కదా సార్? నేను చూడాలి కదా సార్, మరి ఎందుకు వచ్చాను నేను? ఇప్పుడు మీకు మనం వీడియో తీసుకున్నాం యాక్చువల్ లైవ్ గా. నేను వచ్చినప్పుడు ఒక మాట నేను ఏం అబ్జర్వ్ చేశాను మరి? మీరు అబ్జర్వ్ చేసింది 76 మధ్యలో జస్ట్ 76 కట్టుకు మీరు క్రాస్ చేసుకుంటున్నారు. ఆయన 76 లో సబ్ డివిజన్ నెంబర్ ఉంది, ఆయన డాక్యుమెంట్ ఉంది. 76 లో మీరు ఏ సబ్ డివిజన్ ఆ సబ్ డివిజన్కి వెళ్ళకపోతున్నాడు. నేను చెప్పండి, ఇంకెందుకు నేను రావడం చెప్పండి మీరు. అంటే ఇప్పుడు మీరు వచ్చింది మీకు అర్థమైంది కదా? నేను అది మీరు ఒక మాట చేస్తుంటే మీరు నేను అంటున్నాను వెనక్కి వచ్చారు కదా సార్, కాస్ట్ చేశారు కదా సార్ అంటారు మీరు. నేను ఆయనకి ఏం చెప్పాలి? నేను అది మీరు సార్ నా సమస్య. ఇప్పుడు నేను పంట పండించుకోవాలంటే నాది టాటర్ ఎట్ట పోవాలరా నాయన అని నేను అనుకుంటుంటే అది ఇప్పుడు నాది ఇది యాక్సెస్. ఈ రోడ్ నేను తొమ్మేసి మట్టి పోపించి మేము పవన్కి నేనే ఆపాను అన్నట్టు అది నాకు తెలియదు కదా. నాకైతే నేను ఎలా చేస్తాను సార్? సిఆర్డి అంతా నా లిమిట్స్ చెప్పండి రామా. మీరు ఒక మాట అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు హెల్ప్ చేద్దాం నేను వచ్చాను ఇక్కడికి. నేను అంటే ఏం జరుగుతుందో మీకు హెల్ప్ చేద్దామని ఇక్కడికి వచ్చాను కదా. అవునా? కానీ వాస్తవం చెప్పండి సార్, మీకు హెల్ప్ చేయడానికే నేను వచ్చింది. ఎందుకు వచ్చాను నాకు ఏం పని చెప్పండి. నేను చెబుతుందండి న్యాచురల్ గా మీరు ఇవ్వలేదు, మీకు ఏం సంబంధం లేదు. మీకు చిన్న డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పారు. చిన్న డిస్టర్బెన్సా సార్? రోడ్లు తవ్వేశారు సార్ అంటే చిన్న డిస్టర్బెన్స్ సార్. న్యాచురల్ డ్రైన్ అబ్స్ట్రక్షన్ చిన్న. నా భూమిని కౌలు చేసుకోవడానికి నాకు 1 ఎకరం కౌలు 30,000 సార్ సంవత్సరానికి. అక్కడ నాది 3+2 5 ఎకరాల స్థలం ఉంది అక్కడ నాది. 5 ఎకరాలు ఇంటూ 30,000 1,50,000 రూపాయలు నాకు అక్కడ ఆదాయం రావట్లేదు నెల సంవత్సరానికి. బాధపడితే పెద్ద పడుతుంది. నేను డిస్టర్బెన్స్ అనే చెబుతున్నాను మీకు. మీరు వెళ్ళే రోజు రెగ్యులర్ కార్యక్రమాల్లో మీకు డిస్టర్బెన్స్ సార్ నాకు అర్థమైంది ఏంటంటే నాకు అర్థమైంది సార్. ఇప్పుడు చీకటి పడిపోయింది, 7 దాటిపోయింది. ఒక్క మాట కోటేశ్వరరావు గారు, చీకటి పడిపోయింది. నా యాక్చువల్ ప్రాబ్లం మట్టి ఏదైతే తోవి నా భూమిలో 2 సెంటు 3 సెంటు మీరు నా దాన్ని డిస్టర్బ్ చేశారు. అది మీకు నేను చేయలేదు సార్. ఇది ఎవరైతే పని చేశారో వాళ్ళ సంగతి సార్. మీరు అంటే ఇన్ఫాక్ట్ కోఆర్డినేట్ చేసుకుని మాట్లాడతాను. అర్థం చేసుకోండి. అదే మీరు అదే పని చేయండి. ఇగో చెప్పండి, ఒక్క మాట డైరెక్ట్ చెప్తున్న విషయం మీకు ఏమర్థం కాదు. ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చారో వాళ్ళు, ఇవ్వని వాళ్ళు ఎవరు చూసుకున్న వాళ్ళు చేశారు. నేను ఎందుకంటే సార్ మరి మీరు చూశారు, వాళ్ళు ఏంటంటే మీరు చూశారు చూడదయ్యా, ఒకసారి ఈ ఫీల్డ్కి వెళ్దాం, వాళ్ళని కూడా నేను పిలుచుకొస్తా. మీరు చెప్తే వాళ్ళు ఏం మాట్లాడినప్పుడు నేను పిలుచుకొచ్చి మీకు తీసుకొచ్చి ఇగో ఈ ప్రాబ్లం ఉంది, ఎలా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేదానికన్నా నేను వచ్చి అబ్జర్వ్ చేయడానికన్నా కొంచెం టైం కాదు. మీరు నేను ఎందుకు వచ్చాను, నేను అబ్జర్వ్ ఏం చేశాను, వచ్చి వెళ్ళొచ్చాను, ఆడేదో మట్టి పోసారు, ఏడ పోసారంటే ఆయన అడుగుతారు ఏడ పోసారు రా అంటాడు. ఏడ పోసారు అంటాడు. ఏం చెప్పాలి నేను? బాబు పలానా ఈ నెంబర్లో ఆయన నిజంగా 76లో ఉన్నాడు, పలానా సబ్ డివిజన్ ఉన్నాడు నెంబర్లో, కానీ ఈ నెంబర్ స్టార్టింగ్లో పోసారు, మీరు రండి మీకు చూపిస్తాను. నువ్వు ఎందుకు వెళ్ళాను నేను చెప్పాలి. కామన్ కన్నా మాట అయిపోయింది కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఒక్క నిమిషం. మీరు యాక్చువల్గా రైతుగా నాకు సమస్య చెప్పండి అంటే దానికి నేను బాధపడతాను. వాడి సారీ మా పై మా సిఆర్డి వాడు చెప్పాలన్నా కానీ ఏం చేయాలనే కానీ ఏం చెప్పాలి నేను? వచ్చినందుకు వెళ్ళావు కదా ఈ నెంబర్ ఏం చెప్పండి అంటే వాళ్ళు ఒక స్కెచ్ తీసుకుని వస్తారు. ఏ స్కెచ్? ఎఫ్ఎంబీలు తీసుకుని వస్తుంటారు. వచ్చినప్పుడు ఏ ఎఫ్ఎంబీలు 74 76 రోడ్ నెంబరు తీసుకొచ్చుకుంటారు. తెచ్చుకొని చూసుకొని ఏది మీకు ఏ సమస్య చూడండి ఆల్రెడీ నేను చెప్తాను. వాళ్ళు చెప్పండి ఎంత రిస్క్ చేసి మనం ఇక్కడ దాకా వచ్చి మీకున్న సమస్య నీకు కాదంటే రెగ్యులర్గా నీకు ఆ బండి డైరెక్ట్ ఏ చేలోకి రోడ్ బేసింగ్ ఏ చేలోకి మీ చేలోకి దీంట్లో వెళ్ళొచ్చా? నేను ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇప్పుడు నేను ఈ రోడ్డు వేసుకొని టాటర్ వేసుకొని నా చేలోకి వెళ్ళొచ్చా? నేను చెప్పేది వినండి సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు సార్. నా రోడ్డు ఎక్కడ మధ్యలో కట్ చేసేసి ఎట్లా వెళ్ళాలి సార్? పూర్తిగా నేను సార్ మీరు ఎందుకు బ్రేక్ అయ్యానంటే మీరు చెప్పేది తప్పు చెబుతున్నారు. వచ్చి మీ చేలోకి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అది నేను రికార్డ్ చేస్తాను. ఎందుకు మీరు అలా అంటే మీరు మాట్లాడిన మాట ఏంటంటే నేను చేసిన సిఆర్డి వాళ్ళు చెప్పే మాట సార్. సార్ చీకటి అవుతుంది, వెళ్దాం. మళ్ళీ పురుగు పుట్ర ఏదన్నా ఉంటే మనకి ఇబ్బంది అయింది. ఇద్దరికి ఫ్యామిలీలు ఉన్నారు, గమ్ముకుని వెళ్తే పిల్లలు ఉన్నారు. సిఆర్డి నేను చెప్పే మాటలు సార్. మీరు నేను ఇంత అంటలేదు సార్. నేను చేయగలుగుతాను బాబు. ఆయన రెగ్యులర్గా రోడ్డు ఫేసింగ్ ఉన్న మనిషి చేలోకి వెళ్ళాల్సింది ఆయన ఇలా వెళ్ళలేకపోతున్నాడు అని చెప్పడానికి మీరు అసలు గ్యాప్ కూడా తీసుకోవట్లేకపోతున్నారు. కాదు మీరు ఇందాక మాట్లాడింది ఆయన వెళ్ళడానికి అవకాశం ఉందే అన్నట్టుకంటే నాకు అవకాశం లేదంటున్నాను. ఎలా ఉంది సార్? కళ్ళ ముందు కనపడుతుంది. అదే అందుకని తప్పొద్దండి అంటున్నాను. ఎందుకంటే అన్నమాట అదే చెవులోకి వెళ్ళగలిగే ఉండి ఆప్షన్ ఉండి కూడా దారి బ్రేక్ అవుతుంది. అవును, అది మెయిన్ ప్రాబ్లం. అది దారి ఒకటి, న్యాచురల్ డ్రైన్ ఒకటి. ఇప్పుడు నీళ్ళు మా భూమిలో నుంచి నీళ్ళు ఎట్టుకోవాలి మాకు అర్థం కావట్లేదు. 20 రోజుల్లో వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడితే చేను మునిగిపోతే నేను ఏ విధంగా దాన్ని వ్యవసాయం చేసుకోవాలి? ఆయన చెవులు వెళ్ళే రోడ్డు
చెప్పడానికి వెళ్ళగలరు సార్ అంతే వెళ్ళు సార్. ఇది నేనంటే ఒక్క నిమిషం. న్యాచురల్గా బండి సార్, వేసుకొని మీరు నా వెళ్ళగలరు. రికార్డులు చూస్తే గత 40-50 సంవత్సరాల నుంచి ఈ భూములు మొత్తం మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. 40-50 సంవత్సరాలు. అవునవును. 65 సర్వే 70-80లో ఊరంతా అదే రికార్డు పరిస్థితి ఆ, కాదు. ఊరంతా వ్యవసాయం చేసుకునే భూమే కదా. మరి అట్లాంటప్పుడు అది న్యాచురల్ మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అంటున్నాను. ఈ సిఆర్డీ వాళ్ళు కానీ లేకపోతే ఈ కాంట్రాక్టర్లు కానీ ఈ పనులు చేసే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు ఒక అధికారి, గ్రామ రెవెన్యూ ఆఫీసరు, ఆయనకు మేము రికార్డు చేసుకోవాలి. ఎందుకని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటారు, మీరు ముందు గ్రామ లెవెల్లో రిపోర్ట్ చేయండి అంటున్నారు. మన మధ్యలో ఒక సంస్థ ఉంది సిఆర్డీ వాళ్ళు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాం. ఏ సమస్య ఉందని చెప్పేసి నేను వచ్చాను కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి మీకు సరే సార్, తీసుకురండి. నేను కాదంటలేదుగా, తీసుకొని రండి. ఏం చేయగలిగినారో చేసి పెడతాను. సరే చేయండి. ఇప్పుడు 20-25 రోజుల్లో వర్షాలు పడితే మేము దాన్ని దున్నుకొని భూమి సరి చేసుకొని మాకు చేయాలంటే యాక్సెస్ లేకపోతే ఇబ్బంది అయింది. ఒక ఎకరం కౌలు వచ్చేసి మాకు 15-16,000, 18,000 ఇస్తున్నారు. ఇంతకుముందు 30,000 ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ ఇబ్బందులు అయినాయి అని అది చేసుకునే రైతు ఇవ్వట్లేదు. ఇది నాగిరెడ్డి మాస్టర్, ఇదిగో ఇది దాన్ని కూడా ఇచ్చారు మీరు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎవరెవరైతే రైతులు ఎల్పిఎస్లో ఇవ్వలేదో వాళ్ళ మీద కక్ష కట్టి ఈ సిఆర్డీ డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర బాబు గారు లేరు, ఆయన చేసిన పని ఇదంతా మాకు తెలుసు. అది నాకు ఊళ్ళో ఉండే 4 భూములు అయితే 4 భూముల్లో ఇప్పుడు నేను ఇది ఒకటి చూపించానా, 65 చూపించానా, ఆ ముందు 111D చూపిస్తున్నానా, ఆ పైన 355A చూపిస్తున్నానా. మీరు బండి చూసారా? నాది అక్కడ పెద్ద చేను దగ్గర ఉంది సార్. ఇటు వెళ్ళి ఆ రోడ్డు దగ్గర వదిలేసేయండి నన్ను, అక్కడి నుంచి నా బండి వేసుకొని వస్తాను. అంటే ఊళ్ళోకి రండి. ఈ రోడ్లో మనం ఆ చేను దాకా వెళ్ళొచ్చు కదా, ఆ చేను దగ్గర కొంచెం వదిలేస్తే నేను బండి తీసేస్తాను. సరే సార్, అయితే రేపు మార్నింగ్ కలుద్దాం మరి. నేను ఫోన్ చేస్తాను మీకు. సరే సార్.